భారతదేశంతో మాకు కూడా యుద్ధం చేయాలని ఉంది. భారతదేశం మీద యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా అయితే మేకపోతు గాంభీర్యంతో తాటాకు చప్పులు చేశాడు ఒక మీడియా సంస్థలు. ఎందుకంటే పాకిస్తాన్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో, ఇస్లామాబాద్ లో జరిగిన లోకల్ కోర్టులో ఆ బాంబ్ బ్లాస్ట్ 12 మంది చనిపోయారు కదా, 20 మంది గాయపడ్డారు. ఆ దాడికి ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ చేసింది భారతే. భారత్ చెప్పిన విధంగానే మాపై దాడి జరిగింది. భారత్ మీద 10వ తారీఖు రాత్రి 7 గంటలకు జరిగింది న్యూఢిల్లీ ఎర్రకోటలో. ఆ మరుసటి రోజే పాకిస్తాన్ లో జరిగింది మధ్యాహ్నం. అంటే ఇదంతా కూడా పక్కా ప్లాన్ తో చేశారు అని ఆసిఫ్ ఖవాజా అయితే చెప్తున్నాడు. అందుకే మేము భారతదేశంతో కూడా యుద్ధం చేయాలనుకుంటున్నామని. మొన్న మాత్రం భారతదేశం మా మీద విజయం సాధించింది, కానీ ఈసారి మేము అప్రమత్తంగా ఉన్నాము. భారతదేశం మీద దాడి చేయడానికి అంతా సిద్ధంగా పెట్టుకున్నాము. ఏకకాలంలో ఆఫ్ఘనిస్తాన్ తోటి భారత్ తోటి యుద్ధం చేయగలిగే కెపాసిటీ మాకు ఉందని ఆసిఫ్ ఖవాజా చెప్తున్నాడు. వాస్తవం ఏంటంటే అది పాకిస్తాన్ లో ఉగ్రదాడి జరిగినా భారత్ లో జరిగినా వాడు మీ వాడయ్యే ఉంటాడు. ఉగ్రదాడులు చేస్తున్నది ఎవరో ప్రపంచానికి తెలుసు. ఈ రోజు మనం సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశం మీద విపరీతమైనటువంటి కోపంగా ఉన్నటువంటి వాడు లేదా ద్వేషంతో ఉన్నటువంటి వాడు కూడా భారతదేశంలోనే చేస్తాడు, పాకిస్తాన్ లో కూడా చేస్తాడు. పాకిస్తాన్ లో టీటీడీపీ ఇప్పుడు బాధ్యత వహించింది. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ మీ యొక్క నడ్డి విరిచేస్తుంది. కానీ దాన్ని ఎవడు పెంచి పోషించాడు? మీరు కాదా? మొన్నటి వరకు అది మిలిటెంట్ సంస్థ, ఇప్పుడేమో ఉగ్రవాద సంస్థ అయిపోయిందా? మీకు అది మీ మీద దాడి చేస్తే గానీ మీకు అర్థం కాలేదా? పెంచిన పాము ఎప్పటికైనా సరే కాటేస్తుందిరా చెత్త వెధవల్ల. ఎవడైతే పెంచి పోషిస్తున్నారో అది వాడిని కాటేస్తుంది. ఈ రోజు మేము పెంచుతున్నాగా ఈ ఉగ్రవాదుల్ని, ఈ పందుల్ని. ఇప్పుడు మా మీద కాటేస్తున్నాయిగా. ఒక యూనివర్సిటీలు, ఒక కాలేజీలు, ఒక సంస్థలు, స్కూల్స్ ఉగ్రవాదులే కదా. దానికి మళ్ళీ ప్రభుత్వం ఫండింగ్ ఇస్తుంది కదా. మరి మేము పెంచుకుంటున్నాం కదా. మేము పెంచుకుంటున్నటువంటి ఈ పందులే కదా మా మీద ఇప్పుడు బురదలో పొరిలినట్లు పొరిసి ఈ విధంగా బాంబులు పెడుతున్నారు. మేము పెంచిన పాములు ఇప్పుడు కాటేస్తున్నాయిగా. అది ఎవరికైనా అంతే. నీ మేకపోతు గాంభీర్యం ఎవరికి కావాలి? కానీ నీకుంటది. ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంది, కానీ అది మొదలైన రోజు మొన్న 4 రోజుల్లాగా ఉండదు. ఈసారి పెడితే మొత్తం టార్గెట్ ఫినిష్ అయిన తర్వాతనే మేము అది చేసాం, ఇది చేసాం, బ్రీఫింగ్ ఇచ్చాం, మళ్ళీ అమెరికా వచ్చింది, మధ్యలో గడిది గుడ్డు వచ్చింది, గన్న రొడ్డు వచ్చింది ఉండవు. ఈసారి మామూలుగా ఉండదు. లోపల ఉన్నోడికి బయట ఉన్నోడికి